అందరికీ దసరా శుభాకాంక్షలు. మా ఇంట్లో దసరా ఎలా చేసుకున్నామో నేనిలా చూపిస్తున్నాను. దేవుళ్ళందరికీ ఇలా పూలమాల ఏసి, ఈరోజు నాకు రకరకాల పూలు దొరికాయండి. బిల్వ పత్రాలు గూడా దొరికాయి. చక్కగా అందరి దేవుళ్ళకి పూజ చేసుకున్నాను. నేను నవరాత్రుల్లో ఇట్లా నవదుర్గలను పెట్టుకొని అమ్మవారికి 11 రోజులు చక్కగా కుంకుమ పూజ చేసుకున్నాను. ఈరోజు దేవుళ్ళందరికీ ఇట్లా దండలు వేసి పూజ చేసుకున్నాననమాట. దాంతో పాటు షమి పూజ కూడా చేసుకున్నాననమాట. అంటే జమ్మి చెట్టు పెట్టుకొని సింపుల్‌గా అలా పెట్టి పూజ చేసుకున్నాననమాట. నేను ఇట్లా బట్టలు పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర కూడా బట్టలు పెట్టుకున్నాను. అష్టోత్తరాలు చదువుకున్నాను. అన్ని రకాల పూజలు చేసుకున్నాననమాట. ఈ అమ్మవారికి దేవుళ్ళందరికీ కూడా ఇట్లా నైవేద్యం పెట్టుకున్న పులిహార, పాయసం, దద్దోజనం, చక్కెర పొంగల్ అవన్నీ పెట్టుకొని సీతాఫల పండ్లు వస్తాయి కట, ఈ సీజన్లో సీతాఫల పండు నైవేద్యం పెట్టుకున్నా. ఈరోజు సాయిబాబా గారు సమాధి చెందిన రోజు కదా, ఆ బాబా గారికి కూడా పూజ చేసుకున్నాను అనమాట. అమ్మవారికి తాంబూలం ఇచ్చుకున్నానమాట. ఇట్లా నేను నవరాత్రులు పూజ చేసుకున్నాను కదా, అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చుకొని నైవేద్యం పెట్టుకున్నాను. చాలా మంచిగా అయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతిసారి చెప్పేటట్టే ధూప దీప నైవేద్యాలు అంటారు కదా, ఇట్లా ధూపం వేస్తాను అనమాట. అమ్మవారికి ధూపం అంటే ఇష్టం, దేవుళ్ళందరికీ కూడా ధూపం అంటే ఇష్టం. దాని తర్వాత హారతి ఇచ్చేసి పూజ పూర్తి చేశానన్నమాట. ఈసారి అమ్మవారికి కొత్తగా, దేవుళ్ళకి కొత్తగా ఒకటి చేశానంటే ఏం లేదండి, మా అమ్మ దేవుళ్ళకి అమ్మ నాన్న అంటున్నానండి, మా దేవుళ్ళకి దిష్టి తగలకూడదనేసి అది దిష్టి కూడా తీసాను. ఈసారి నేను దిష్టి తీసేసాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. తులసమ్మ దగ్గర సేమ్ అలాగే పూజ చేసుకున్నాను. ఇక్కడ కూడా జమ్మి చెట్టు మొక్క ఉంటే అది పెట్టుకున్నాను అనమాట. పూజ చేసుకునేటప్పుడు ఏదో నా శక్తి కొలది చేసుకుంటానండి ఇట్లా. దాని తర్వాత పొద్దున్నే గుమ్మాల దగ్గర దీపం పెట్టేసుకున్నాను, గడప పూజ చేసేసుకున్నాను. దాని తర్వాత మనము ఇంటికి కూడా ఇలా దిష్టి తీసుకోవచ్చు అనమాట. మంచి గుమ్మడికాయతో తీసుకుంటాం కదా, అలాగే మా ఇంటికి కూడా ఇలా దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టేసాము. గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత అటు ఇటు వేసి పసుపు కుంకుమ అక్షంతులు వేసి దీపం అగరబత్తి చూపించాను అనమాట. ఇలా పూలతో డెకరేషన్ చేసుకున్నాను అనమాట. మా ఇంటి ముందు కూడా అందరూ చేసుకునేదే, నేను కూడా అలాగే చేసుకున్నాను అనమాట. దాని తర్వాత అత్తయ్య గారు మామయ్య గారు దగ్గర ఈరోజు వాళ్ళకు కూడా బట్టలు పెట్టేసి, అంటే నేను ఆ రోజు చేస్తాను, అమావాస్య రోజు చేస్తాను, మళ్ళీ ఈరోజు కూడా చేస్తాను అనమాట. దాని తర్వాత కారు పూజ, అంటే ఆయుధ పూజ అంటారు కదా, మనకున్నాయి కార్లే కదా, కార్లకి పూజ చేశాను. అంతే, బండికి పూజ చేశాను. మా చిన్నోడు సైకిల్ కూడా పూజ చేశామన్నమాట. దాని తర్వాత సేమ్ అలాగే దిష్టి తీయటం అంటారనమాట. గుమ్మడికాయతో దిష్టి తీశారు మా వారు. ఆడవాళ్ళు గుమ్మడికాయతో దిష్టి తీయకూడదండి, మగవాళ్ళే తీస్తారు కాబట్టి మా వారే తీశారనమాట. గుమ్మడికాయతో దిష్టి తీసేసి కొట్టేసి అటు ఇటు పెట్టి సేమ్ అలాగే పసుపు కుంకుమ అవన్నీ వేసి అగరబత్తి చూపిస్తారనమాట. వీటి వల్ల మనకి ఏ ప్రమాదం జరగకుండా మంచిగా ఉండాలని అర్థం. వీటిలో సైంటిఫికంగా 2 విధాలుగా ఒక రీజన్ ఉంటుందండి. దాని తర్వాత ఇంటికొచ్చి పైకొచ్చి లోపలికొచ్చి చూసి మా అమ్మవారిని, అయ్యవారిని పూజా రూమ్‌లో దేవుళ్ళందరినీ చూశాననమాట. ఈ దీపపు వెలుగుల్లో అమ్మవారు, అయ్యవారు ఎంత బాగున్నారు కదా అనిపించేసిందనమాట. అమ్మా, అయ్యా ఎప్పుడు స్వామి ఎప్పుడు ఇలాగే శక్తినియ్యండి, ఎప్పుడు ఇలాగే పూజ చేసుకునే శక్తినియ్యండి అని కోరుకుంటాను. నేను ప్రతిసారి ఇదే కోరుకుంటాను. ఇంకా శక్తినివ్వండి అని కోరుకుంటాను. సాయంత్రం మా ఇంటి దగ్గర ఉన్న, మా అపార్ట్మెంట్‌లో ఉన్న వినాయకుడి దగ్గర దండం పెట్టుకున్నాము. ఇది చూడండి, మా పెద్దోళ్ళు లేకుండా వాడిని కూడా సెల్ఫీ తీసుకున్నామనమాట. సాయంత్రం అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాము. అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు కూడా వచ్చాము. ఇలా మా పండగ పూర్తయిపోయింది. బాయ్ మరి.